హాయ్ వెల్కమ్ టు అజయ్ హేమంత్ బ్లాగ్స్. నేను రూమ్లోకి అయితే వచ్చాను అనమాట. ఫ్రెష్ అయిపోయాను, టిఫిన్ తింటున్నాను. తిరుపతి ప్రయాణం కాదు కానీ రాఖీ పండుగ ఈరోజు మాకు లేట్ రాఖీ పండుగ 1, 2 హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు తిరుపతిలో ఉన్నాం అనమాట. మనం రూమ్స్ దగ్గర అయితే ఉన్నాము. ప్రజెంట్ మా దర్శనం అయితే రేపు ఉంది. అయితే ఈరోజు కాణిపాకం అది ఒక్కొక్క 3 టెంపుల్స్ కింద తిరగాలని ప్లాన్ ఉంది. కాకపోతే ఏమంటే ఏది వెహికల్ అయితే డిసైడ్ అవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ మా వాళ్ళు అందరూ కిందకి వెళ్ళిపోయారు, నేనే లాస్ట్. ఇప్పుడు వెళ్ళి వెహికల్ ఏదోటి చూసి ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం అనేది నేను చెప్తాను. కాఫీ బ్రేక్. ఇప్పుడు మేము కాఫీ తాగుతున్నాం. ఒక కాఫీ 25 రూపాయలంట. చాలా అంటే చాలా కాస్ట్ ఉంది. ఇప్పుడైతే మేము మొత్తం మా ఫ్యామిలీ మొత్తం కాణిపాకం అయితే స్టార్ట్ అయ్యాం అనమాట. ఫస్ట్ టెంపుల్ కాణిపాకం వచ్చేసాం. వీఆర్ ఇన్ కాణిపాకం. వీఆర్ ఇన్ కాణిపాకం. ఇప్పుడు గుడిలోకి అయితే వెళ్ళొస్తున్నాం. కార్లో వచ్చానో ఎద్దుల బండ్లు వచ్చానో నాకైతే అర్థం కాలేదు. నేనైతే ఎద్దుల బండ్లోనే వచ్చాను బాబాయ్. పేషెంట్లు దిగుతున్నారు కార్లో నుంచి. కాణిపాకం టెంపుల్. ప్రసాదాల కౌంటర్ 75 రూపాయలు లడ్డు. మాది దర్శనం అయితే అయిపోయింది. తిరుపతి లడ్డు అంత సైజు కూడా లేదు. ఈ లడ్డు 75 రూపాయలు. ఉప్పు కారం వేసిన మామిడికాయ. మా ఎక్కడ చూడు డబ్బు 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 డబ్బు, ఎక్కడెక్కడ డబ్బు తినేస్తాడు గుడిలోని. ఇప్పుడు ఇంకో గుడికి బయలుదేరుతున్నాం. అలివేలు మంగాపురం కోనేరు. అందరూ ఇక్కడ జోళ్ళు ఇప్పుతున్నాం. ఇప్పుడు అలివేల మంగాపురం అయితే వచ్చాం అనమాట. 12 అయిపోవడంతో అందరికి ఎక్కడెక్కడ కూర్చుని పోయారు. పద్మావతి అమ్మవారు గుడి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే భోజనాలకి వెళ్తున్నాం. చాలా దూరం నడుచుకుంటూ వచ్చాం. అన్నదానంకి వచ్చాము. చాలా అంటే చాలా జనం ఉన్నారు ఇక్కడ. భోజనం చాలా వచ్చాము. మొత్తం చాట్లు వస్తున్నాయి. జనం చాలా జనం ఉన్నారు. కాళ్ళు అడ్డిగా కాలిపోయినాయి. అందరికి మండిపోతుంది. వీడియో తీస్తుంటే పిక్చర్లో చూస్తున్నారు అందరు. 2 గుడ్డ వెళ్ళేసరికి మొత్తం అలసిపోయాం.
లోపల ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అప్పలాయి గుంటకు వచ్చాము. ఇక అభయస్థ వెంకటేశ్వర స్వామి ఉంటారు అంటే అక్కడ తిరుపతిలో ఇలా కిందకు ఉంటే ఇక్కడ ఇలా దీవిస్తారంట. ఇదే అభయస్థంతో ఉంటారు వెంకటేశ్వర స్వామి అంటే దీవిస్తారనమాట మనల్ని. అక్కడ తాతయ్య వదిన ఉన్నారు. ఇక్కడ చిన్న కోనేరు, ఇదే గుడి. గోవిందా చెర్రీ చూడు, చెర్రీ చెప్పండి చెప్పండి చెప్పండి. గోవిందా గోవిందా గోవిందా. చెర్రీ గట్టి చెప్తాను పట్లేదా? గోవిందా 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 గోవిందా. ఎక్కినాడు ఆనందం ఎక్కిదాకా మీకు ఆడిచ్చాలి కదా. ఈ 2 సార్లు దిగిపోతాయి. చేతులు పైకెత్తు గోవిందా అనాలి. చెకింగ్కి దిగాలి ఇప్పుడు అందరం. ఇవన్నీ చెకింగ్ కోసం. చెకింగ్ అయిపోయింది. మా కార్ ఆల్రెడీ ఫ్రంట్ వెయిట్ చేస్తుంది, చూపిస్తాను. అదిగోండి మా కారు. ఇప్పుడు దీని మీద లగేజ్ అంతా షిఫ్ట్ చేయాలి. వదిలే రొట్టు ఉంది. చెకింగ్ ఇక్కడ ఫైన్ సర్దేస్తున్నారు ఆల్మోస్ట్ లాస్ట్. కొండలు మొత్తం ఈ ప్లాస్టిక్ సర్జరీ. 5 వరకు వేసేస్తున్నారు మొత్తం సిమెంట్. పులిలు రాకుండా ఎక్కడికాడ కంచెలు వేసారు. కంచెలు పైన ఒక రిసార్ట్. ఇవన్నీ రిసార్ట్లు అయ్యి. ఇదో కొత్త గేట్. విండ్ మిల్, తిరుపతి దేవస్థానం పవర్ సప్లై. క్రిస్మస్ ట్రీ. మళ్ళీ కొత్త కోట చేసుకుంటే కట్టేస్తున్నాం.
పైకి రావడం అయితే వచ్చేసాం. ఇవిడేమో రూమ్స్ కోసం వెళ్తున్నాం. అక్క వాళ్ళ పేరు మీద రూమ్ బుక్ అయింది. వాళ్ళు ఏమో నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు వస్తేనే కానీ రూమ్ ఇవ్వరంట. ఇప్పుడు మా అమ్మాయికి కళ్యాణం బుక్ అయింది. ఇప్పుడు దాని మీద టికెట్లు వస్తలేవు, కనుక్కోవాలి వెళ్ళి. మేమైతే ఇక్కడ షెల్టర్ కిందకి వచ్చాం. రూమ్ ఇక్కడ వెనకాల బావాలు వస్తే తీసుకోవాలి. తిరుపతిలో ఫుడ్కి ఇబ్బంది పడడం అవసరంలా, ఎక్కడికక్కడ సాంబార్ రైస్ అవన్నీ పంచి పెడుతున్నారు. ఇప్పుడు మా వాళ్ళ దగ్గరికి రావాలి. సరే అని ఈ లోపల సాంబార్ రైస్ అక్కడ ఇస్తుంటే తీసుకొచ్చాను. ఇప్పుడు అందరూ తినడంలో ఉన్నారు. తినేసాక బావాలు వచ్చాక ఏం చేయాలని ఆలోచించాలి. రూమ్స్ కోసం లైన్ ఇది. ఇలా అంతా రూమ్స్ కోసమే, రూమ్స్ కోసం వెయిటింగ్. ఈ లైన్లో 2 hours నుంచినా సరే కరెక్ట్గా మా టర్న్ వచ్చేసరికి రూమ్స్ అయిపోయినాయి. పొద్దున 5 o'clock రమ్మన్నారు. రూమ్ కోసం పెద్ద యుద్ధమే జరిగింది. ఏమంటే రూమ్ బుక్ చేసిన మా బావాల పేరు మీద ఉంది. బుక్ చేసిన వాళ్ళు ఉండాలంట రూమ్లోని. అయితే వాళ్ళేమో కాలినడకనే వచ్చారు. వీళ్ళు పోలీసులు ఏమో ఆపేశారు. అంటే ఆపడం అంటే 100 మంది పంపించి పులి తిరుగుతుందని చెప్పేసి మధ్యలో అక్కడ ఆపడం వల్ల లేట్ అయిపోయింది. దానివల్ల వీళ్ళేమో 12 గంటల లోపు వస్తేనే రూమ్ ఇస్తాము, లేదా రూమ్ ఉండదు, క్యాన్సిల్ చేసేస్తాము అని చెప్పేసి అన్నారు. అవి తిరిగి ఎక్కడ రూమ్స్ దొరకలేదు. ఏమో వాళ్ళు అదృష్టం కొద్దీ వీళ్ళు తొందరగానే వచ్చారు. వెంకటేశ్వర్లో దొరికిందనమాట రూము. ఇప్పుడు ఆ రూమ్కి అయితే కొన్ని లగేజ్లో పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ డాడీ వాళ్ళు అక్కడ కూర్చుని ఉన్నారు. వాళ్ళని తీసుకుని వెళ్ళాలి వెంకటేశ్వర రూమ్కి. ఓకే, ఈరోజు ఇక్కడికి ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా ఎవరైనా చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్, గుడ్ నైట్.